తెలంగాణలో స్థానిక సంస్థల పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ భద్రతపైనే ప్రశ్నలు లేవనెత్తుతుంది. జడ్పీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మండల, గ్రామ పంచాయతీల్లో చాలా చోట్ల పదవీకాలం ముగిసి నెలలు గడుస్తున్నా ఎస్ఈసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిశ్శబ్దంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఏపీ లాంటి రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లు వరుసగా వెలువడుతుంటే తెలంగాణలో మాత్రం ఎన్నికల షెడ్యూల్పై తటస్థత కొనసాగుతుంది. ఇది నిర్వాహక నిర్లక్ష్యమా లేక రాజకీయ వ్యూహమా అనేది ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు వేడెక్కుతున్న ప్రశ్న. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన స్థానిక సంస్థలు అన్నీ నామమాత్రంగా మిగిలిపోయాయి. ప్రతినిధులు లేని పంచాయతీలు, పాలకులు లేని మున్సిపాలిటీలు ప్రజాజీవనంపై ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల స్థానిక పరిపాలన శూన్యంగా మారుతుందని విశ్లేషకులు వాదిస్తున్నారు. ఓటింగ్ చేయడం ప్రజల ప్రాథమిక హక్కు. కానీ ఎన్నికలు ఆలస్యంగా జరగడం వలన ప్రజల ఆహ్వానానికి అవకాశమే లేకుండా పోతుంది. ఇది ప్రజాస్వామ్యంపై నెమ్మదిగా పడే సంకోచం. ప్రభుత్వాలు ఎలాగైనా నియంత్రణ కాపాడుకోవడానికి స్థానిక ఎన్నికలను ఆలస్యం చేస్తాయనే విమర్శలు వస్తున్నాయి. ఎస్ఈసీ ఏకంగా ప్రభుత్వ ఆదేశాలకే కట్టుబడి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిమ్మస్వరూప నిర్ణయాలకు అనుగుణంగా ఆర్డినెన్స్లు, ఎన్నికల నియమాలు మారుతున్నాయన్నది మరోవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అసలు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు పూర్తిగా స్వతంత్రంగా పనిచేసే హక్కు ఉందా అంటూ తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేస్తుంది. తెలంగాణలో ఇప్పటికే 18 జిల్లాల్లో జడ్పీ, 538 మండలాల్లో ఎంపీడీ, 12 మున్సిపాలిటీలలో మున్సిపల్ పాలక మండళ్ల కాల పరిమితి ముగిసింది. ఇప్పటికీ ఎస్ఈసీ నుంచి ఎలాంటి షెడ్యూల్ రావడం లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయవాదులు సైతం చెబుతున్నారు. స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయిన కొన్నింటిని పూర్తిస్థాయి బోర్డుగా భావించి కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే స్థానిక సంస్థలు చట్టం ప్రకారం పదవీకాలం ముగిశాక ఏదైనా వ్యవస్థకు కాలపరిమితి గడిచిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ మెషినరీతో కొనసాగించాలి, కానీ ప్రజాప్రతినిధుల చేతిలో అధికారం ఉండకూడదు. కానీ కొన్ని చోట్ల అప్పటి సభ్యులే కొనసాగుతుండడం వివాదాస్పదంగా మారింది. ఇది ఎస్ఈసీ విధానంపై నమ్మకాన్ని దెబ్బతీస్తుందని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేయొద్దని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఓర్పు తప్పదు, ఓటు వేదం కాదు అనే మాటలు చెప్పిన న్యాయస్థానాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ తెలంగాణలో ఎస్ఈసీ ఈ మార్గదర్శకాలను అమలు చేయకుండా ప్రభుత్వ వైఖరికి లోబడి వ్యవహరిస్తుందన్న విమర్శలు ఎదురవుతున్నాయి. న్యాయమండలి లోపాలు చెప్పి ఎస్ఈసీ మౌనంగా ఉండడం అనేది వ్యవస్థపరమైన వైఫల్యంగా అభివర్ణించబడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఖర్చుతో ప్రభుత్వానికి భారమవుతుందని కొంతమంది అధికార వర్గాలు చెబుతున్న మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఈ సమయంలో రాజకీయ పునర్నిర్మాణాలకు, ప్రచార బడ్జెట్లకు భారీగా ఖర్చు పెడుతుండడమే నిజమేనా? గ్రామీణ అభివృద్ధి, పట్టణ ప్రణాళికలు అసలే నిధుల కొరతతో తడబడుతున్న తరుణంలో ప్రజాప్రతినిధులు లేని పరిపాలన మరింత నిస్సారంగా మారుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ప్రస్తుతం స్థానిక సంస్థల నిర్వాహక బాధ్యతలను స్పెషల్ ఆఫీసర్లు, డిప్యూటీ కలెక్టర్లు లేదా శాఖల అధికారులచే నిర్వహింపజేస్తుంది. దీంతో ప్రజలతో ప్రత్యక్షంగా కమ్యూనికేషన్ ఉండే వ్యవస్థ బలహీనపడుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వం మళ్లీ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశాలపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శాశ్వత పాలన కన్నా తాత్కాలిక యంత్రాంగమే సరైందన్న భావన ప్రభుత్వం వద్ద ఉందా, లేక త్వరలోనే షెడ్యూల్ వెలువడుతుందా అన్న ప్రశ్న ఇంకా నిర్వీర్యంగా ఉంది. ఇంకా దీనిపై ఇదే అంశంపై మనతో విశ్లేషించడానికి విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. సో విన్నారుగా సార్, తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు ఇలాగా జాప్యం చేయబడతా ఉన్నాయి, దీనికి అసలు కారణం ఏంటి అనేది ప్రశ్నగా మారుతుంది. చెప్పండి, అసలు ఏమైంది, ఎందుకని? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మన రాజ్యాంగంలోనే ఒక లోపం ఉన్నది అనేది ముందుగా మనం గమనించాలి. ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటువంటి అసెంబ్లీలు లేదా పార్లమెంటు దానికి ఒక నిర్ణీతమైనటువంటి గడువు, ఆ నిర్ణీతమైనటువంటి గడువు లోపల
ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది రాజ్యాంగ విధి. అలాంటి విధిని స్థానిక సంస్థలకి ఏర్పాటు చేయలేదు. అందుకనే రకరకాల కారణాలతోటి రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని వాయిదా వేస్తున్నాయి. తెలంగాణలోనే కాదు, గతంలో అయితే దశాబ్దాల పాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకుండా ప్రత్యేక అధికారులను నియమించడం, లేకపోతే అంతకుముందు పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రత్యేక అధికారులుగా, అంటే కొన్ని పరిమితమైనటువంటి అధికారులతో కొనసాగించడం వంటి చర్యలన్నీ కూడా చేశారనేది మనం గమనించాలి. అయితే ఇటీవల కాలంలో వచ్చినటువంటి మార్పులు, ముఖ్యంగా రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలకి విధులు, నిధులు బదలాయించడం వంటి ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వము ఈ మధ్య కాలంలో ఎన్నికలు జరపనటువంటి స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల్ని ఎన్నికలు జరిపేంత వరకు వాయిదా వేస్తామని చెప్పేసి ప్రకటించింది. అందువలన అనివార్యమై అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం అనేది మనం చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థలకి గతంలో జరిగినటువంటి పంచాయతీలు లేకపోతే వీటికి గడువు ముగిసింది. అయినప్పటికీ అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల కారణాలతోటి వాటిని వాయిదా వేస్తా ఉన్నది అనేది మనకు తెలుసు. అందుకనే అటువంటి వాయిదాలన్నీ కూడా చెల్లవు. మీరు రిజర్వేషన్స్ ని ఖరారు చేసి సెప్టెంబర్ 30వ తేదీ లోపల విధిగా ఎన్నికలు జరపాలని చెప్పేసి చివరికి హైకోర్టు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. అందువలన మొత్తం స్థానిక సంస్థలకు సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి చట్టసభలకు ఏ విధంగానైతే ఎన్నికలు జరుగుతున్నాయో అదే విధంగా ఎన్నికలు జరిగే విధంగా అవసరమైనటువంటి చట్ట సవరణలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది గమనించాలనేది నా అభిప్రాయం. సార్, ఇప్పుడు ఏదైతే గతంలో ఉన్న స్థానిక సంస్థలకి సంబంధించిన నాయకులు కంటిన్యూ అవ్వడం వల్ల ఏదైతే పంచాయతీ రాజ్ శాఖకి రావాల్సిన నిధులు అవి ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి, ఆ నిధులు తెలంగాణలో స్థానిక సంస్థలు సరైన సిస్టమ్ లేకుండా ఆ నిధులన్నీ ఏం చేయబడుతున్నాయి? అసలు నిధులు కేంద్రం నుంచి నిధులని నిలిపేస్తారు, సర్టెన్ పీరియడ్ వరకు చూస్తారు. సర్టెన్ పీరియడ్ తర్వాత ఏం చేస్తారు అనేటువంటిది మనందరికీ తెలుస్తుంది. నిలిపేసిన తర్వాత వాటిని మనం కోల్పోవాల్సి వస్తుంది. అందుకని ఎన్నికలు జరుపుతున్నారు అనేది కూడా మనం గమనించాలి. అయితే నిధులైతే విడుదల కావు, కేంద్రం దగ్గర ఉంటాయి. లేదా కేంద్రం కొన్ని రాష్ట్రాలకైతే రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ కేంద్రం ఇచ్చినటువంటి దానికి మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఆయా స్థానిక సంస్థలకి ఇవ్వాల్సి ఉంటుంది. అందువలన ఆ నిధులు ఎక్కడికి పోవు, మురిగిపోవు, లేకపోతే అవేవి రద్దయినటువంటి పంచాయతీలు లేదా స్థానిక సంస్థలలో అవేమి దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. ఖర్చు చేయడానికి అయితే ఉండదు, అంతే తప్ప అవేమీ కావు. అయితే ఎందుకని ఇంత ఏదైతే స్థానిక సంస్థల మిగతా అన్ని రాష్ట్రాల్లో పక్కా షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నా తెలంగాణ పరిస్థితికి వచ్చేసరికి భిన్నంగా ఉండడం, ఏదైతే ప్రభుత్వం చెప్పే మాటలకి అటు ఎలక్షన్ కమిషన్ కూడా అంత సీరియస్గా లేకపోవడము, ఎందుకని ఇంత తాత్సారం జరుగుతుంది సార్? అంటే ఎలక్షన్ కమిషన్ లోపం అనుకోవాలా, లేకుంటే ప్రభుత్వం ఇంటెన్షనల్గా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంది, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? మిగతా రాష్ట్రాల్లో కూడా అన్ని చోట్ల అదే అంటే గడువు ప్రకారం జరుగుతున్నాయని మనం చెప్పలేము. మిగతా రాష్ట్రాల్లో కూడా కొంతకాలం వాయిదా పడుతున్నాయి. నాకు తెలిసినంత వరకు ఒక కేరళలోనే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకపోతే అక్కడ సిపిఎం నాయకత్వంలో ఫ్రంట్ అధికారంలో ఉన్నా కానీ గడువు ముగిసిన వెంటనే, అంటే ఆ గడువు తేదీ నాటికి మళ్ళా ఎన్నికలు జరపడం అనేటువంటిది కేరళలో పక్కాగా ఆనవాయితీగా వస్తూ ఉంది. అదేవిధంగా గతంలో పశ్చిమ బెంగాల్లో కూడా అదే విధంగా జరిగింది. కానీ మిగిలినటువంటి అనేక రాష్ట్రాల్లో ఏదో ఒక కారణంతో ఎంతో కొంతకాలం వాయిదా పడటం అనేటువంటిది జరుగుతూనే ఉంది. లేదు ఎక్కడైనా జరిగితే అది కరెక్ట్గా దాని అంటే ఆ స్ఫూర్తితోటి, ఆ రాజ్యాంగ స్ఫూర్తితోటి అమలు జరుపుతున్నారని అనుకోవాలి. రెండవది, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి స్థానిక సంస్థల ఎన్నికలను జరిపేందుకు పూర్తి అధికారాలు లేవు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్నటువంటి మ్యాండేటరీ ఏదైతే ఉందో, అంటే ఒక సభ్యుడు చనిపోయినటువంటి ఏదైనా కారణంతో చనిపోతే ఆ స్థానానికి 6 నెలల్లో ఎన్నికలు జరపాలనేటువంటిది మ్యాండేటరీ. అటువంటి మ్యాండేటరీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేదు. అందుకనే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ఎవరైనా చనిపోతే జడ్పీ పర్సన్ కావచ్చు, పంచాయతీ సర్పంచ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చనిపోయేట్లయితే వాటికి మళ్ళీ ఉప ఎన్నికలు జరుపుతారు. కానీ అసెంబ్లీ లేదా లోక్సభ, ఇతర రాజ్యసభకి ఉన్నటువంటి ఆ విధమైనటువంటి అధికారాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి అయితే లేవు. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల వరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం బట్టే అది సమన్వయం చేసుకొని ఎన్నికలు జరుపుతుంది తప్ప అది స్వతంత్రంగా ఎన్నికలు జరిపేటువంటి అధికారం దానికైతే లేదు. ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చినా, ప్రభుత్వం ఏదైనా డెవలప్ చేయాలన్నా ముఖ్యంగా స్థానికంగా ఉన్న నాయకత్వం, స్థానికంగా ఉన్న నాయకత్వ లోపం దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది కదా సార్. ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడి 2 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ఇలాగా తాత్సారం చేస్తూ ఉంటే స్థానికంగా నాయకత్వం లేకపోవడం వల్ల డెవలప్మెంట్ ఆగిపోయే పరిస్థితి కూడా ఉంటుంది కదా. కొంత మీరు అన్నట్టు కొంత ఎఫెక్ట్ పడుతుంది. స్థానిక సంస్థలకి సర్పంచులు కావచ్చు, లేదా మండల పరిషత్తులు కావచ్చు, లేదా జిల్లా పరిషత్తులు, లేదా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కొంత ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, బీఆర్ఎస్ అయినా, లేదా కాంగ్రెస్ అయినా, లేదా మరొక పార్టీ అయినా, రాష్ట్రాల్లో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ స్థానిక సంస్థలకి మొత్తంగా తాము స్వాధీనం చేసుకోవాలి. తమకు స్వాధీనం చేసుకోవడానికి అవసరమైనటువంటి పద్ధతులు ఏమిటి, ఎప్పుడు పెడితే, ఎలా పెడితే అనేటువంటి దాని మీదనే కేంద్రీకరిస్తున్నారు తప్ప దానివల్ల ఆలస్యమైతే దానివల్ల అభివృద్ధి పనులకు ఆటంకాలు అవుతాయి, అదేవిధంగా నిర్వహణ పనులకు ఆటంకాలు అవుతాయి అనేటువంటి దాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవట్లేదు. ఇది ఒక లోపం. అందుకని వీటికి కూడా స్థానిక సంస్థలకు కూడా విధిగా రాష్ట్రాల ఎన్నికలతో పాటు జరపడమా, లేకపోయేట్లయితే ఎప్పుడు గడువు ముగిస్తే అప్పుడు 5 ఏళ్ల పాటు గడువు ముగిసిన వెంటనే జరపడమా ఏమిటనేటువంటి ఒక అవసరమైతే ఒక రాజ్యాంగ సవరణ జరపాల్సినటువంటి అగత్యం ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నట్లున్నాయి. బీసీ రిజర్వేషన్ సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం, దానికి సంబంధించి వాళ్ళు కాస్త ఇబ్బందులు పడుతూ ఏదైతే బీసీ సంబంధించి నాయకులు నిలబడ్డాలన్న ఒక ప్రెషర్తో ఏం చేయాలో తెలియక అదొకటి, ఇంకొకటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మ్యాండేట్ లాగా చూడాలి, వారి పరిపాలన మీద ఒక జడ్జిమెంట్ లాగా తీసుకొని ఆ ప్రెషర్ ఏమైనా ఫీల్ అవుతుందా కాంగ్రెస్ పార్టీ? డెఫినెట్ గా ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు లేదా పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటి నుంచి, అంటే గత 1.5 కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కూడా రెండు కూడా రాజకీయ పరమైనటువంటి దాడి, వాగ్దానాల అమల్లో విఫలమైంది, లేదా అమలు జరిపినటువంటి వాటిని అరకొరగా అమలు జరుపుతున్నారు, పూర్తిగా వాగ్దానాలను అమలు జరపడం లేదు. అందుకని మీరు ఎన్నికలు పెట్టండి, మీ సత్తా ఏమిటో మేము తేలుస్తాము, మీ వైఫల్యాలను ఎండగడతాము, మేమే గెలుస్తాము అనేటువంటిది ఎప్పటి నుంచో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నాయి. అయితే ఏ పార్టీ అయినా కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారే మొత్తం వాళ్ళు చెప్పినట్టుగా అన్ని సూపర్ 6 లేదా ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ చెప్పినవి అన్ని పూర్తిగా అమలు జరపలేదు. అన్ని పూర్తిగా అమలు జరపనప్పుడు ఏమైనా వ్యతిరేకత వస్తుందేమో, లేదా ప్రతిపక్షాలు దాన్ని సవాల్ చేస్తాయేమో, అటువంటి ఛాన్సెస్ ఎందుకు తీసుకోవాలి? ఒకవేళ జిల్లా పరిషత్తుల్లో లేదా పంచాయతీల్లో, మండల పరిషత్తుల్లో కనుక ఓడిపోయేట్లయితే అది ప్రభుత్వం మీద మరింత వ్యతిరేకతని కలిగిస్తుంది, ప్రతిపక్షాలకు ఒక అడ్వాంటేజ్ వస్తుంది. అందుకని ప్రతిపక్షాలు నోరు మోయించాలంటే తమకు అనుకూలమైనటువంటి సమయంలో ఎన్నికలు జరిపి అత్యధిక స్థానాలను పొంది ప్రతిపక్షాలు నోరు మోయించి మా అధికారానికి తిరుగులేదు, ప్రజల్లో మా మద్దతు తిరుగులేదు అని నిరూపించుకునేందుకు ప్రతి అధికార పార్టీ ఎవరున్నా కానీ అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. తెలంగాణలోకి వచ్చేసరికి కాంగ్రెస్ అదే పని చేస్తూ ఉంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకనే మధ్యలో 42% బీసీ రిజర్వేషన్ అనేటువంటిది, 42% బీసీ రిజర్వేషన్ 42 కాబట్టి 52 లేకపోతే 60 ఎంతైనా
చట్టబద్ధంగా ఇవ్వాలనేటువంటిది ఒకటి డెఫినెట్ గా అది సమర్థనీయమే. అయితే ఆ కారణంతో వాయిదా వేయటం అనేటువంటిది కుదరదు. అదే తేలింది కదా. ఆ 42% గురించి ఆ పేరుతోటి వాయిదా వేస్తూ వస్తాయి. అవన్నీ కుదరదు. మీరు రిజర్వేషన్స్ శాతాన్ని పలానా తేదీలోగా మీరు ఖరారు చేసి సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు జరపాలని చెప్పేసి హైకోర్టు మ్యాండేట్ ఇచ్చింది. అందుకని ఇప్పుడు మరి 42%కి సంబంధించి అది బిల్లు పంపిస్తే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి దాని మీద ఏమి అవునని కానీ కాదని కానీ లేకపోతే వివరణ ఇవ్వటం అట్లాంటిది ఏమీ లేదు. ఆ తర్వాత దాన్ని ఆ సంగతి ఎటు తేలలేదు కనుక ఆర్డినెన్స్ పంపిస్తే ఆ ఆర్డినెన్స్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వివరణ కోరటానికి గవర్నరు కేంద్రానికి పంపించారనేటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే అది కూడా హైకోర్టు నిర్దేశించినటువంటి గడువు లోపల అది కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకని అప్పుడు ఏం చేయాలంటే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ నిబంధనల ప్రకారమే సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు జరపడం మినహా రేవంత్ రెడ్డి సర్కార్కి మరొక దారి లేదు. ఇది రూల్ పొజిషన్. అయితే మరి 42% వాగ్దానాన్ని ఎట్లా అమలు జరుపుతారంటే ఇప్పుడు చట్టబద్ధంగా ఉన్నటువంటి శాతం మేరకు రిజర్వేషన్స్ ప్రకటిస్తారు. ఆయా స్థానిక సంస్థలకి రొటేషన్ పద్ధతిలో కావచ్చు, లేదా లాటరీ పద్ధతుల్లో కావచ్చు, లేదా జనాభాని బట్టి చేస్తారు. మరి మిగిలినటువంటి 42% మంది అభ్యర్థుల్ని సాధారణమైన జనరల్ సీట్స్ లో ఆ 42%కి అనుగుణంగా బీసీ అభ్యర్థులకు కావచ్చు, లేదా ఎక్కడన్నా ఉంటే ఎస్సీ అభ్యర్థులకు కానీ ఎస్టీ అభ్యర్థులకు కానీ జనరల్ స్థానాల్లో కూడా పార్టీ తరఫున నింపి ఇదిగో మేము 42% మందికి మేము బీసీలకి అభ్యర్థిత్వం ఇచ్చాము అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్సే కాదు, మిగిలినటువంటి పార్టీలు కూడా అదే విధమైనటువంటి ప్రకటనలు చేస్తున్నాయి. టిఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కూడా అదే విధమైనటువంటి ప్రకటనలు చేయడాన్ని మనం చూస్తున్నాం. సార్, ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు విజయాలు అందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా మొదలైనప్పటి నుంచి రేవంత్ రెడ్డి విజయాలతోనే ముందుకెళ్తున్నారు. సో ఇది రాహుల్ గాంధీ దృష్టిలో రేవంత్ రెడ్డి మీద ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. కాకపోతే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి మీద కొంత డిస్టర్బెన్స్ ఉంది అనే వార్తలు కనిపిస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అవన్నీ కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి వ్యవహారాలు. రెండవది, మీడియా లేకపోయేట్లయితే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కొన్ని అభూత కల్పనలు కావచ్చు, కొంత వాస్తవం కూడా ఉండొచ్చు. ఏమైనప్పటికీ అటువంటి సమస్యలు ఏమైనా ఉండేట్లయితే అది తేల్చుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీలో అధిష్టాన వర్గం, లేదా ముఖ్యమంత్రి, లేదా ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధిష్టాన వర్గం. అందుకని దాని వలన ఎన్నికలు వాయిదా పట్టడం లేకపోతే ఎన్నికల ప్రక్రియకి ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇలాంటి చర్చ జరిగితే అది రాజకీయ పార్టీలకి ఒక ప్రచార అస్త్రంగా మారుతుంది కనుక ఆ విధమైనటువంటి ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. అందుకని ఏ పార్టీకి ఉండేటువంటి అంతర్గత సమస్యలు ఆ పార్టీకి ఉన్నాయి. అలా అనుకున్నట్లయితే మరి ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య తలెత్తినటువంటి వివాదం అదేమి చిన్నదేం కాదు కదా. అదేవిధంగా కేటీఆర్ కవిత, లేదా కేసీఆర్ కవిత మధ్య తలెత్తినటువంటి వివాదం. అందుకని ఇవన్నీ కూడా ఎవరికి ఉండేటువంటి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మీదనే సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగే అవకాశం ఉంది, లేదంటే సీఎం మార్పు కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణం. అంటే అలాగేమన్నా అవకాశాలు ఉన్నాయా? పాత సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే అవకాశం? పాత సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఎప్పుడో అంతరించాయి. ఎందుకు అంటే ఆ విధంగా చీటికి మాటికి ముఖ్యమంత్రులని మార్చడం ద్వారా అది వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అది బాగా అభాస్ పాలైంది. ఉమ్మడి రాష్ట్రంలో అభాస్ పాలయ్యి చావు దెబ్బలు తిన్నది. తెలుగుదేశం అనేటువంటి ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు అది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. అందుకని ఆ తర్వాత ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ రాజశేఖర రెడ్డి విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్ గెలిచినటువంటి చోట్ల ఆ విధంగా చీటికి మట్టికి ఇష్టం వచ్చినట్లు రోజుకో చొక్కా మార్చినట్లు, లేదా
రోజుకో కోర్టు మార్చినట్టు ముఖ్యమంత్రులను మార్చడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కానీ తగ్గించేసింది. ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినంత అధికారం కేంద్రం నుంచి అందట్లేదు, ఏది ఇంకా కూడా వారు చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు కేంద్రం ఇంకా ఏదైతే కేంద్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టాన సంస్కృతి ఇంకా పోలేదు. మంత్రులను నిర్ణయించిన దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో కేంద్రం నుంచి రావడం, కేంద్రం నుంచి ప్రతినిధులు వచ్చి ఇక్కడ మంత్రివర్గంలో ఎవరు ఉండాలి డెసిషన్ తీసుకోవడము, ఇక్కడ సీఎంకి ముఖ్యమంత్రికి స్థాయికి వ్యక్తికి విలువ లేకుండా చేస్తున్నారు అనేది కూడా ఒక వాదన ఉంది. ఎందుకంటే స్వయానా ముఖ్యమంత్రి చెప్పిన మంత్రి పదవి ఇవ్వలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ అంటే పార్టీ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క ఇష్టాలకు ముఖ్యమంత్రి కావచ్చు, లేదా పిసిసి అధ్యక్షుడు కావచ్చు, లేదా ఆల్ ఇండియా అధ్యక్షుడు కావచ్చు, ఒక వ్యక్తి ఇష్టాలను బట్టి ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం లేదా ఒకరిని మంత్రి పదవి నుంచి తొలగించడం అనేటువంటిది అది సరైనటువంటి పద్ధతి కాదు. అది ప్రాంతీయ పార్టీలో అయినా జాతీయ పార్టీలో అయినా. అందువల్ల ఏదైనా ఒక సమిష్టి నిర్ణయం ఉండాలి. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి లేదా ఎవరికి పార్టీ పదవి ఇవ్వాలి అనేటువంటిది అనేకమైనటువంటి సామాజిక సమీకరణాలను బట్టి అది ఒక ఉమ్మడి నిర్ణయంగా ఉండాలి తప్ప కొంతమంది నాయకులు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కి అనుగుణంగా కనుక ఉండేట్లయితే అది ముఠాతత్వాన్ని పెంచి పోషిస్తుంది. ఆ విధంగా గతంలో అటువంటి పనులు చేయబట్టే కాంగ్రెస్ పార్టీలో ఎవరి ముఠా ఎవరి లాబీ వాళ్ళకి ఏర్పడి 2-3 ముఠాలు 2-3 లాబీలు, కేంద్ర మంత్రిది ఒక లాబీ ఉంటుంది, ముఖ్యమంత్రిది ఒక లాబీ ఉంటుంది. ఇంకా దారుణం ఏంటంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక కులానికి చెందినటువంటి ఒక కేంద్ర మంత్రి ఒక లాబీ, ఇంకో కులానికి చెందినటువంటి కేంద్ర మంత్రి మరొక లాబీని నిర్వహించినటువంటివి కూడా ఉన్నాయి. కానీ అవన్నీ పార్టీ అంతర్గత వ్యవహారాలు. అయితే ఆ విధంగా వ్యవహరించేట్లయితే వాళ్ళకి నష్టదాయకంగా కూడా ఉండొచ్చు. రైట్. థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ సార్. సో ఏదైతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు జరుగుతాయి అని చెప్పేసి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఏదైతే సామాన్య ఓటర్లు. కానీ ఇవి ఎన్నికలు ఇంకా జాప్యం చేయడం, షెడ్యూల్ మార్చుకుంటూ పోస్ట్పోన్ చేస్తూ వెళ్తున్న వల్ల ఏదైతే అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఆటంకం ఎదురయ్యే పరిస్థితి కూడా ఉంది. సో అది మారాలి. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి అని కోరుకుందాం. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.